హలో ఫ్రెండ్స్, హాయ్. మనం ఈరోజు వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళడం జరిగింది. వెయ్యి స్తంభాల గుడి లోగో చూడండి ఎంత బాగుందో. అలానే ఇది నేషనల్ హైవే పక్కనే అండి, వరంగల్ జిల్లా హన్మకొండలో ఉంటుంది. మెయిన్ రోడ్డుకు హన్మకొండ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ములుగు రోడ్ నుంచి హన్మకొండ వెళ్ళే దారిలోనే ఉంటుంది. చూడండి ఇక్కడ కార్స్ పార్కింగ్, బైక్స్ పార్కింగ్ ప్లేస్ ఇది. అలానే ముందుకెళ్దాం, చూద్దాం. మన గుడి విశేషాలు మొత్తం మీకు ఏమన్నా కావాలంటే కామెంట్లో తెలపండి. నాకు తెలిసినంత వరకు నేనైతే వీడియో మీకు పూర్తిగా చూపెడుతున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక మీకు ఏం డౌట్స్ ఉన్నాయో ఏంటో మనకు ఎలా తెలుస్తుంది? మీరు కామెంట్లో తెలపండి. మీకు ఏమైనా డౌట్స్, గుడి గురించి విశేషాలు ఏమైనా కావాలంటే నాకు తెలపండి. నాకు తెలియకపోయినా నేను కనుక్కొని చెప్పగలుగుతాను. ఇలానే చూడండి, లోపలికి వెళ్దాం. ఇక్కడ కొబ్బరికాయల అమ్మే స్థలం అంట. ఇలానే చూడండి, ఇట్లా లోపలికి బైక్స్ ఇట్లా వెళ్ళకుంటే ఇక్కడ అవి పోల్స్ లాంటివి పెట్టారు. అలానే ముందుకెళ్తే చూడండి, మన వెయ్యి స్తంభాల గుడి ఏంటి అసలు విశేషం చూడండి. గార్డెన్ చూడడానికి ఆ ఎంట్రీ గేట్లోనే నాకైతే కడుపు నిండిపోయిందని చెప్పాలి. అలానే ముందుకెళ్దాం. చూడండి ఎంత గార్డెను, ఇది చూడడానికి పచ్చదనం. ఇప్పుడు ఉన్న టెంపుల్లో ఆల్మోస్ట్ అన్ని ఇలానే ఉన్నట్టున్నాయి. కాకపోతే ఈ టెంపుల్లో ఏంటంటే మస్తు ప్రశాంతత. ఫస్ట్ ఆ ఎంట్రింగ్ నుంచే ఇక్కడ పచ్చదనం కనబడుతుంది. మరి ఇక లోపల ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి జనాలు కూడా బాగున్నారు. గేట్ ఎంట్రీ కానీ ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే గుడి ఇల్లు అంటే ప్రశాంతత అండి. అందులోటి శివాలయం అంటే మరీ ప్రత్యేకత. అందులోటి ఇక్కడ గుడి టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే అండి, వెయ్యి స్తంభాల గుడి. వెయ్యి స్తంభాలు అంటే 1000 స్తంభాలతో నిర్మించిన గుడి. 1000 స్తంభాలతో నిర్మించిన గుడి మనం చూద్దామండి ఈ వీడియోలో. ఎవరన్నా విజిట్ చేయనోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అయితే మ్యాక్సిమం అందరూ దీన్ని విజిట్ చేసింటారు, చూసింటారు. చూడని వాళ్ళు నాకు తెలిసి 90% చూసింటారు. ఏదో 10% చూడని వాళ్ళు ఉంటారు. అంటే లాంగ్లో ఉన్నోళ్ళు, ఇటు వరంగల్ రానోళ్ళు చూడనట్టుంటారు. మ్యాక్సిమం అయితే అందరు చూసింటారు. ఇక చూడండి ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అలానే ముందుకు వెళ్దాం. ఇక్కడ స్వాములు వస్తున్నారు. మరి ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు. అలానే ముందుకెళ్దాం. గుడి చూశారు కదా, లాంగ్ నుంచి, దగ్గర నుంచి చూద్దాం. అలానే ముందుకెళ్తున్నాం. చూడండి గుడి చూడండి ఎలా ఉందో. పురాతన చెక్కిందండి, అది కట్టడం కాదండి. చెక్కిన అది రాళ్ళతోని చెక్కి కట్టిలు పురాతనంలో. మరి ఎంత స్టాండర్డ్ రేట్ అంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉందంట అండి ఈ టెంపుల్. ఇక చూడండి, ఇక మామూలుగా లేదు గుడి. అయితే ఇది కాకతీయుల నాటి గుడి అండి. ఇలానే చూడండి అక్కడ ఏదో వేరే నిర్మాణంలో ఉంది. ఇక్కడ చెరువు లెక్క ఉంది. దీంట్లో తాబేళ్ళు ఉంటాయండి. కాకపోతే దాన్ని నెక్స్ట్ వీడియోలో చూపెడదాం. ఇదంతా చూడండి.